న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ ఏపీ ఎంపీఏ ఆధ్వర్యంలో నిరసన. ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం. షర్మిలపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని, అలాగే ఈనాడు కార్యాలయాలపై దాడులు చేయడం దుర్మార్గమని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి సురేష్ ఆధ్వర్యంలో చేజర్ల మండలంలో మొదటగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాళ్ల వేసి అనంతరం జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత స్థానిక తహసీల్దార్ కార్యాలయం మరియు మండల ఎస్ఐకి వినతి పత్రం అందజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మల్లేపల్లి సురేష్ మాట్లాడుతూ రాప్తాడు సిద్ధం సభలో ఫోటోగ్రాఫర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకృష్ణపై దాడి చేయటం చాలా దుర్మార్గమని, దీనిని ఏపీ ఎంపీఏ తీవ్రంగా ఖండిస్తుందని, అలాగే ఈనాడు కార్యాలయంపై దాడులు చేయటం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని, దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని గురువారం చేజర్ల మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం గమనిస్తే గత 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టులపై అనేక దాడులు జరిగాయి. దాడులు జరగటమే కాదు, విచిత్రరకంగా కొట్టి చివరకు చనిపోయే స్థితిలో కూడా ఈ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. అయినా ఎక్కడ కూడా దానికి తగ్గట్టు అరెస్టులో మాకు కనిపించడం లేదు. మొన్న జరిగిన ఆంధ్రజ్యోతి విలేకరి దాడిని మనం ప్రత్యక్షం చూసాం. అందులో 10 మందికి ఆ మూకలు విచిత్రంగా కొడితే ఈరోజు ఒక్క నెక్స్ట్ చూపించి చేతులు దూపుకునే పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చూపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు అన్ని జర్నలిస్టుల యూనియన్లు అయితేనేమి, జర్నలిస్టుల మిత్రులు అయితేమి కలిసి వచ్చి ఒక తాటిపై వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి పునరావృతం అయితే జర్నలిస్టులుగా మేము ఒక ముందు అడుగేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. ఉన్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేసే కొన్ని మోకల చర్యలు చాలా ఖండించదగినవి. జర్నలిస్టులపై ఎక్కడ దాడి జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఏమైనా లోపాలుంటే సమాజంలో ఉండే లోపాలని ఎత్తి చూపి సరిచేయండి అనే జర్నలిస్టులు చెప్తారు, కానీ వాళ్ళ వ్యక్తిగతంగా అయితే ఏది చేయరు. వాళ్ళ వ్యక్తిగత కోసం కృషి చేయటం లేదు వాళ్ళు. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి సమాజానికి జరగాల్సిన మేలుకు బదులు ఈరోజు జర్నలిస్టులు అవుతుంది, రేపు ఇంకొక సామాన్య ప్రజలంతా వస్తుంది. దీన్ని సమాజం గుర్తించి నిందితులందరినీ ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా నిందితులందరినీ వెంటనే కఠినంగా శిక్షించాలి. తర్వాత ఈ మోకదాడులు జరగకుండా జర్నలిస్టులకు ప్రత్యేకమైన కవరేజ్ టైంలో కూడా ఒక ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. CMA ఫలితాలలో మాస్టర్ మైండ్స్ మరోసారి ఆల్ ఇండియా టాపర్ గా నిలిచిందని మాస్టర్ మైండ్స్ చైర్మన్ మోహన్ కృష్ణ తెలిపారు. మాస్టర్ మైండ్ స్థాపించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా మా విద్యార్థులు మంచి ర్యాంకుల బహుమతి అందించారని అన్నారు. CMA ప్రకటించిన ఇంటర్లో 50 ర్యాంకులలో ఆల్ ఇండియా 5వ ర్యాంక్, అనేక ఇతర ర్యాంకులు 49 మంది విద్యార్థులు సాధించారన్నారు. CMA ఫైనల్ ఫలితాలలో మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండియా 2వ ర్యాంకుతో పాటు 34 మంది విద్యార్థులు ఇతర ర్యాంకులు సాధించి ఉన్నారని చెప్పారు. CMA ఇంటర్, CMA ఫైనల్ ఫలితాల్లో మొదటి 50 ర్యాంకులలో 83 ర్యాంకులు కైవసం చేసుకున్న ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ అని అన్నారు. అందరికీ నమస్కారం. ఒక సంతోషకరమైన వార్తతో మీ ముందుకు వచ్చాను. నేను నిన్న 21st ఫిబ్రవరి 2024 మాస్టర్ మైండ్స్కి 22 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 23rd ఇయర్లోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా మా విద్యార్థులు మాకు ఒక గొప్ప గిఫ్ట్ అయితే ఇవ్వటం జరిగింది. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వీరు నిర్వహించేటువంటి కోర్స్ CMA కోర్స్ అని అంటారు. ఈ కోర్స్ యొక్క ఫలితాలు నిన్న ప్రకటించడం జరిగింది. ఈ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 50 ర్యాంకులు మాత్రం ఇవ్వటం జరుగుతుంది. అలానే CMA ఫైనల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 50 ర్యాంకులు మాత్రం ఇవ్వటం జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది. ఇలా ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా లెవెల్లో CMA ఇంటర్లో
49 ర్యాంకులు, అలానే సిఎంఏ ఫైనల్లో 34 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ అండి. సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 5th ర్యాంక్ బెస్ట్ ర్యాంక్. అండ్ విశేషం ఏంటంటే సేమ్ మార్క్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి వస్తే వారందరికి కూడా ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది. అంటే ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వస్తుంది. సో ఒకే మార్క్ ఒక 3-4 వస్తే 3-4 కూడా సేమ్ ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది. సో సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్లో కానీ మొత్తం కలిపి నిన్న ప్రకటించిన ఫలితాలలో 83 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావటం జరిగిందండి. ఇవి మా జీవితకాలపు ర్యాంకులు కాదు, కేవలం నిన్నొక్కరోజు వచ్చినటువంటి ఫలితాలలో వచ్చిన ర్యాంకులు. పూర్తిగా ఈ యొక్క క్రెడిట్ నేను విద్యార్థులకే ఇస్తాను. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అండి. ఇలా కొద్దిమందికి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిటే. దీనికి తోడ్పాటునిచ్చినటువంటి మా టీం మెంబర్స్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్ అందరికి కూడా ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ర్యాంక్ లిస్ట్ కూడా మీకు అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సురంగి రాజా గారి మైదానం సమీపంలోని రామ్దేవ్ పెయింట్ షాప్ లో ఏషియన్ పెయింట్స్ పేరు చెప్పి కల్తీ పెయింట్లను తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. ఏషియన్ పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే పట్నికి చెందిన పెయింటర్ కల్తీ పెయింట్లను అని గుర్తించాడు. ఇవి ఒరిజినల్ పెయింట్స్ అని షాప్ యజమాని పెయింటర్ తో వాగ్వాదం చేశాడు. వెంటనే పెయింటర్ పక్క మండలంలో ఉన్న ఏషియన్ పెయింటర్ డీలర్ ని పిలిపించాడు. ఆ డీలర్లు కూడా ఈ పెయింట్ వస్తువులను చూసి ఒరిజినల్ కావని గుర్తించారు. దీంతో బెంబేలెత్తిన షాప్ యజమాని వెంటనే పెయింట్లను మార్చి ఇచ్చాడు. ఇలాంటి షాపులపై సంబంధిత అధికారులు దాడులు చేయకపోవడంతో రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు దాడులను జరిపి కల్తీ పెయింట్లను అమ్ముతున్న షాపులపై దాడి చేసి సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాగ్ వేస్ట్ అయిపోయిందంటే నాకు రిటర్న్ కావాలి, నాకు రిటర్న్ ఇవ్వను, ఎంత వెయిట్ ఉంటే అంత డబ్బులు ఇస్తాను అన్నాను. ఆ ఒక్క కారణం పట్టుకుని ఇతనికి ఫోన్ చేశాను. ఇవే కాదు, ఇంకా కొన్ని పెయింట్లు కూడా కల్తీయే. ఒక 10,000 15,000 అరువు పెడితే ఏదో నానా రాతంతం చేస్తాను. లక్షల మీద నిరంతరము ఇదే పని చేస్తున్నప్పుడు 10,000 15,000 అరువు ఉండదండి? చెప్పండి, అరువు ఉండదా? ఇదే పని మాది. 15 ఇచ్చోపురం మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. 96 మంది పెయింటర్లు ఉన్నారు. 96 మందిలో 16 మంది ఆర్టిస్టులు ఉన్నారు. మేము ఉన్నాం. పని ఇచ్చోపురం మొత్తం ఎంక్వైరీ చేయండి. శ్యాము వెల్లిపడ పెయింటర్ శ్యాము అందరూ తెలుసు. ఏమన్నా మీకు తెలియదని ఇంకేంటి కాదు. 16 మంది 20 మంది స్టాఫ్ మెయింటైన్ చేసుకుని ఒక స్టాఫ్ ఒక ఓనర్తో 20-30 వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని నేను ఎందుకు ఇలా మాట కాయాలి? అంటే 10,000 రూపాయలు అరువెట్టినందుకు మాట కాయాలా? 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసినందుకు నేను మాట కాయాలా? చెప్పండి మీరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు పాటుపడిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొనియాడారు. నంద్యాల జిల్లా డోన్లో మంత్రి బుగ్గన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు. మహానాడులో చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించడం తథ్యమని కాకినాడ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు శుంకర పావని పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ మాజీ మేయర్ స్వగ్రామం సూపర్ 6 పథకాలపై పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల బాగు కోసం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం సూపర్ 6 పేరుతో అనేక పథకాలు ప్రవేశపెట్టిన పద్ధతి మనకందరికీ కూడా తెలిసిందే. వాటిని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం, అదేవిధంగా కాకినాడలో ఉన్న ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా హోర్డింగ్స్ రూపంలో కానీ రకరకాల ప్రచార మాధ్యమాల ద్వారా ఈ సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం ధ్యేయంగా ఈరోజు ఈ పోస్టర్స్ని ఆవిష్కరింప చేసుకోవడం జరిగింది.
ఏదైతే రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలనలో, వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్ని ఆకచాట్లు పడ్డారో మీరు అందరూ కూడా గమనించారు. వాటన్నిటికీ కూడా మరి చర్మగీతం పలకాలి అంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి అంటే మళ్ళీ సైకిల్కి అందరూ కూడా ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ కూడా సెలవు తీసుకుంటారు. కావలిపట్నంలో అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. కావలి 1 టౌన్ సీఏ గారు వారి సిబ్బంది కావలి 1 టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇంటిని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు. ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని వచ్చి అతన్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. సో నిన్న సీఏ గారు వాళ్ళ సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబ ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహీలు, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాయితో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్గా వాడతారు, సెడేషన్ కోసం వాడతారు. ఇది రిస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 గ్రామ్స్ కన్నా వాడకూడదు. ఇది 100 గ్రామ్స్ 100 mg సార్, 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్, దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరింజిల ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. మార్కాపురం రీజనల్ కార్యాలయం పరిధిలోని అన్ని గ్రామీణ బ్యాంకులను మూసేసి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. వాణిజ్య బ్యాంకులతో సమానంగా పదోన్నతులు కల్పించాలని కోరారు. బ్యాంకుల్లో ఉన్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఖాళీగా ఉన్న 30,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2018 వరకు ఉన్న గ్రామీణ బ్యాంకు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించని ఎడల విడతల వారీగా ధర్నాలు చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 43 గ్రామీణ బ్యాంకులు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మొత్తం 22,000 శాఖలు, 1,00,000 మంది ఉద్యోగులు ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులందరూ ఈ ప్రధాన డిమాండ్లు ఏమంటే, జాతీయ స్థాయిలో గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్పాన్సర్ బ్యాంకును ఈ గ్రామీణ బ్యాంకుల నుంచి తప్పించే ఉద్దేశం ప్రధానమైన డిమాండ్ ఒకటి ఉంది. తర్వాత తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా, గ్రామీణ బ్యాంకులో ఉన్న తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించాలని, అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్నటువంటి 30,000 ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలనేటువంటి ఒక ఉద్దేశము. వేతన సవరణ చర్చల్లో గ్రామీణ బ్యాంకులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనేది కూడా మా ప్రధానమైన ఉద్దేశము. అదేవిధంగా వాళ్ళ ప్రమేయం లేకుండా గ్రామీణ బ్యాంకులను సపరేట్గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పేసి, గ్రామీణ బ్యాంకుల్లో 3,000 ఖాళీలు ఉన్నాయి. ఆ 3,000 ఖాళీల్లో భర్తీ చేయకుండా మిగతా ఉన్న వాళ్ళ మీద అధిక భారం మోపించి, అధిక శ్రమ చేపించి, టెన్షన్లు పెట్టించి నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు స్టాఫ్. ఈ ఒత్తిడి తట్టుకోలేకున్నారు. కానీ ఈరోజు కొన్ని ఇష్యూస్ మీద స్ట్రైక్ చేస్తున్నాము. మెయిన్గా మా స్టాఫ్ రిక్రూట్మెంట్ చాలా తక్కువగా ఉంది, దానికోసం చేస్తున్నాము. దానికోసం కొన్ని స్లోగన్స్ చెప్తున్నాము. We demand formation of NRBI. We demand. మొత్తంగా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఈ జాతీయ సమ్మెకు సిఐటిగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఈరోజు గ్రామీణ ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో కస్టమర్లతోటి, ప్రజలతోటి మమేకమై తమ సేవలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా కింది స్థాయిలో గ్రామీణ ప్రజల లెవెల్ కలిసి ఏకైక ఉద్యోగులు ఈరోజు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు.
అటువంటి ఉద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. కారణం ఈరోజు ప్రభుత్వం చేస్తున్న చర్యలు. ఈరోజు బ్యాంకు ఉద్యోగుల 30,000 పోస్టులు 30,000 మంది ఖాళీగా ఉంటే ఆ పనివారం ఈరోజు పనిచేస్తున్న ఉద్యోగులు మీద పడుతుంది. కాబట్టి వీళ్ళు అడుగుతున్న ఏకైక డిమాండ్, ప్రధానమైన డిమాండ్ వెంటనే భర్తీ చేయాలని. అలాగే ఈరోజు ఒక పక్క వాణిజ్య బ్యాంకుల్లో ఒక న్యాయం, ఇటు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగులు ఒక న్యాయంగా ఈరోజు ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది గ్రామీణ ఉద్యోగుల పట్ల. వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు, మినహాయింపులు గ్రామీణ బ్యాంకులు లేకుండా ఈరోజు వెట్టి చాకరీ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల చేత వెట్టి చాకరీ చేయించుకున్న విధానాన్ని వెంటనే విరమించుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అండగా నిలిచింది మాజీ మంత్రి పొంగూరు నారాయణేనని ఆయన సతీమణి పొంగూరు రమాదేవి తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం 39వ డివిజన్లోని మూలాపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా రమాదేవికి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. ఇందుకు వెంటనే స్పందించి ప్రజలు, అమ్మా 2019లో ఒక్క ఛాన్స్ అని మోసపోయాం, ఈసారి అలాంటి తప్పు చేయమని, ఖచ్చితంగా మా నారాయణ సార్ని గెలిపించుకుని తీరుతామని రమాదేవికి కొండంత భరోసా ఇస్తున్నారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ప్రతి డివిజన్లో అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. గతంలో మాజీ మంత్రి నారాయణ మైనార్టీల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేవారన్నారు. అదేవిధంగా ముస్లిం సోదరుల కోసం రంజాన్ తోఫా, దుల్హన్ పథకం వంటి వాటిని తీసుకొచ్చారని తెలిపారు. ఈరోజు 39వ డివిజను 112వ బూత్లో గడప గడపకు వెళ్ళి నారాయణ గారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయటం జరుగుతోంది. ప్రతి చోట నుంచి చాలా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కొంతమంది మైనారిటీస్ని కలిసినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ముస్లిమ్స్లో ఒక మహిళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, అంతకుముందు మాకు నారాయణ సార్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి మాకు ఏదో ఒక విధంగా ఉద్యోగ భృతి లభించేటట్టుగా, ఒక చిన్న చిన్న జాబ్స్ లభించేటట్టుగా ఒక కార్యక్రమము జరుగుతూ ఉండింది. అదే రకంగా ప్రత్యేకించి మహిళలకి జూనియర్ కళాశాలలు, ఎందుకంటే మా దానిలో మామూలు కో ఎడ్యుకేషన్ అంటే అంతగా బయటకు పంపించడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రత్యేకించి మహిళలకి పిఎన్ఆర్ కళాశాల, మహిళా కళాశాల లాగా పెట్టి మాకు చదువుకోవడానికి చాలా ఎంకరేజింగ్గా ఉండింది. కానీ అది కూడా ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. కాబట్టి మాకు ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీను, రంజాన్ తోఫా అయితే అయ్యుండొచ్చు, లేకపోతే దుల్హన్ పథకం అయితే అయ్యుండొచ్చు. మా ఇంట్లో సంవత్సరం క్రితము రీసెంట్గా ఒక పెళ్లి జరిగింది. అంతకుముందు అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళు 1,00,000 రూపాయలు వచ్చి ఆ అమౌంట్ మాకు చాలా ఉపయోగంగా ఉండేది. అప్పటికి సార్ వాళ్ళు మాకు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అని ఒక మహిళ అయితే షూర్ అమ్మా అనేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్స్ మాకు ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది. దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, కార్యకర్తలకి, ఎన్టీఎంకి, మహిళా శక్తికి, బిఎల్ఎస్కి, ప్రత్యేకించి ప్రసాద్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. 39వ డివిజన్లో 112వ బూత్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి మేడం గారు విచ్చేశారు. 112వ బూత్లో ఎక్కువ మిడిల్ క్లాస్ ప్రజలు ఉంటారండి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కుటుంబాలని పోషించుకుంటారు. ఇక్కడ ఎక్కువ మన క్రైస్తవ సోదరులు, మైనార్టీసు, మరి అగ్ని కులక్షేత్రీయులు వాళ్ళు నివసించే ప్రాంతం అండి ఇది. నేను మేడం మన క్రైస్తవ సోదరులు అయితే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకే భరోసా మేడం గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేడం మేము నారాయణ సార్కే ఓటేస్తాం. మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చారు, మమ్మల్ని బాగా విదేశీ విద్య అవకాశం ఇచ్చాడు మా బిడ్డలకి, మేము అది మర్చిపోలేము. ఇది నుంచి మాకు చేసింది ఏమీ లేదు, అంతా ఉత్తమ మాటలే.
మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. అట్లాగే మా మైనార్టీ సోదరులైతే మాకు రంజాన్ తోఫా ఇచ్చారు, అట్లాగే దుల్హన్ పథకం ఇచ్చారు, విదేశ విద్య కల్పించారు. అందుకోసం మేము నారాయణ సార్ సైడే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తామని చెప్పి రమాదేవి మేడం గారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ప్రజల్లో మార్పు వచ్చేసింది. ప్రజలే ఒకటే చెప్తున్నారు, మేము నారాయణ సార్ కానీ ఓటేయకపోతే మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. పోయినసారి మేము ద్రోహం చేశాం, ఈసారి మేము నారాయణ సార్కి ద్రోహం చేయం అని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టుగా రమాదేవి మేడం గారు చెప్పారు. రమాదేవి మేడం కూడా చాలా సంతోషపడింది. తప్పకుండా నారాయణ సార్ 1,00,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. తిరుపతి ఆచార్య ఎన్జీ రామంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మెడలో ఉరితాళ్లతో నిరసన తెలియజేశారు. తిరుపతి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మెడలో ఉరితాళ్లతో నిరసన తెలియజేశారు. వీటికి సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు గంటికోట చిన్నబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మేము విన్నపించుకుంటున్నాము. అన్న మాకు 350 రూపాయలు సరిపోవటం లేదు. మేము ఇంట్లో మేము సంసారాలు చేయాలన్నా మరి అన్ని నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ప్రతిదీ పెరిగిందని నీకు కూడా తెలుసు అన్న. ఆ ధర పెంచింది కూడా నువ్వే కదన్నా. ఆ ధరతో మీరు ధరలు మాత్రం పెంచాలి, మాకు ఇచ్చే 350 మాత్రం పెంచకూడదన్న. మీరు ఇచ్చిన జీవో ప్రకారమే చెల్లకపోతే ఇక్కడ అధికారులు ఏం స్పందిస్తున్నారన్నా? ప్రతిదీ మేము ఏది అడిగినా మా గవర్నమెంట్ అని చెప్తున్నారు. మా గవర్నమెంట్ అని చెప్పినప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ని మేము అడగాలి కదన్నా. అందుకే మేము ఇప్పుడు 8వ రోజుకి చేరిందన్న ధర్నా. మాకు 8 రోజులు అవుతామన్నా కూడా మీకు స్పందన లేదన్నా. మాకు ఎమ్మెల్యే గారు కూడా స్పందన లేదన్నా. మేము అగ్రికల్చర్ కాంట్రాక్ట్ లేబరము 2002 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నామన్నా. నా పేరు వరలక్ష్మి, నేను ఇక్కడ యూనియన్ లీడర్ అన్న. మాది సిఐటియు, ఇది స్టేట్ వైజ్ ఉందన్న. మాది సిఐటియు తరఫున స్టేట్ వైజ్ అగ్రికల్చర్ లేబర్ మేము ధర్నా చేస్తున్నాము. ఒక తిరుపతి స్టేషన్లోనే 400 మంది ఉన్నామన్నా. మీరు ఆలోచించాల్సిన ఏంది అంటే, మన తిరుపతిలో 400 ఉన్నారు అంటే ఇక్కడ ఎంత రీసెర్చ్ జరుగుతా ఉంటే ఇంతమంది లేబర్ ఉంటారు అనేది మీరు ఒకసారి గుర్తించుకోవాలన్నా. మాకు జీతాలు పెంచాలి, జాతీయ సెలవులు ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డులు, ఈఎస్ ఈఎఫ్ఎఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న. కాంట్రాక్ట్ తీసేయాలి. మీ కాంట్రాక్ట్ తీసేస్తాము, నేను అందరికి టైం స్కేల్ ఇస్తాను, రెగ్యులేట్ చేస్తాను అన్నారు. నీ పాదయాత్ర ముగిసి 5 ఏళ్ళు అయిందన్న. 5 ఏళ్ళకు కూడా మేము కనిపించడం లేదు అని అంటే 2002 నుంచి నీకన్నా సీనియర్లు మేము అన్న ఇక్కడ వర్క్లో. నువ్వు రాజకీయాల్లో వర్క్ సీనియర్ కావచ్చు, ఇక్కడ మేము వర్క్లో సీనియర్లు అన్న. ఇది గుర్తుపెట్టుకొని మీరు దయచేసి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నామన్నా. అన్న జగన్ అన్న గారు, మీరు దయచేసి మా విన్నపాన్ని నిద్రపోకుండా మేలుకొని దయచేసి ఈ 350 మంది రోడ్డు మీదకి వచ్చినారు. మాకు అన్ని రేట్లు పెంచేశారు. కరెంటు బిల్లు కానీ, కందిపప్పు కానీ, బియ్యం కానీ అన్ని రేట్లు అయిపోయినాయి. మాకు కేవలం 300 రూపాయల జీతంతో మేము తినలేక బతకలేక ఇలా ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చినారు. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని వినాలని మేము సమమూలకంగా చేస్తున్నాము. మీరు అమ్మఒడిని అటు చేశారు, 45 ఏళ్ళు ఉండే వాళ్ళకి డబ్బులని చేస్తున్నారు, 18 ఏళ్ళు ఉండే వాళ్ళకి డబ్బులని బీమాలు అంటున్నారు. ఈ విధంగా అన్నీ చేసుకుని పోతున్నారే కానీ ఏమరా రోడ్డు మీద ఈ ప్రజలు 8 రోజులుగా ఉండారని కానీ మీరు కానీ ఈ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఏ దారి పట్టించుకోవటం లేదు. ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి కాదు సార్ డబ్బులు వేయాల్సింది. ఈ ఎర్రటెండ్లలో కష్టపడే వాళ్ళని ఒకసారి కన్ను తెరిచి చూడమనిగా మేము సమావేశంగా మనం చేసుకుంటున్నాము. ఈ ఎండలో కష్టపడుతున్నాము. దయచేసి మా విన్నపాన్ని వినమని కోరుతున్నాం. అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ గత 7 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధానమైనటువంటి కారణం వాళ్ళకి సరైనటువంటి వేతనాలను పెంచాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరగా అనేక దఫాలుగా చర్చలు నిర్వహించారు. నిన్న కూడా చర్చలు నిర్వహించడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి వేతనం ద్వారా వాళ్ళకి ఇస్తున్నటువంటి 350 రూపాయల నుంచి దాదాపు 700 రూపాయలకు పెంచాలని చెప్పని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ సమ్మె నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలని చెప్పని అనేది, దీంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటిది ఇంకా ఒక 7 డిమాండ్లన్నీ కూడా ఉన్నాయి. ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పిన ఉద్దేశంతో ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చర్చల పేరుతో కాలయాపన జరగకుండా వాళ్ళ కనీసమైనటువంటి వేతనం కలెక్టర్ గారే స్వయంగా 512 రూపాయలు ఇవ్వాలని చెప్పని
ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు తీర్మానం చేసి ఆ రకంగా యూనివర్సిటీకి పంపించడం అనేది జరిగింది. కానీ యూనివర్సిటీ యాజమాన్యం దాన్ని ఏమీ మాత్రం కూడా లెక్క చేయకుండా తొంగలో దొక్కేసి వాళ్ళకి కేవలం 345 రూపాయలు మాత్రమే జీతాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధం వ్యక్తం చేస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. తక్షణమే వాళ్ళకి వేతనం పెంచి ఆ రకంగా సమ్మెను కాలప్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమ్మెను విరమింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పని CITUగా డిమాండ్ చేస్తాం. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనానంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. రోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. బిగినింగ్ VIP బ్రేక్లో ఆలయ అధికారులు నాకు అవకాశం కల్పించారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మంటపంలో ఈ యొక్క వస్త్రాన్ని కప్పి స్వామివారి తీర్థప్రసాదాలను కూడా నాకు అందజేయడం జరిగింది. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్రంలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి గతంలో వారి యొక్క హామీ ఏదైతే ఉందో ఆ హామీకి కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వేని చేసేటటువంటి కార్యక్రమానికి ఈ మధ్యలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, అది ఏకగ్రీవంగా ఆమోదం పొందడం, అది నిజంగా కూడా గొప్ప విషయం. ఎందుకంటే బలహీన వర్గాలు చాలా కాలంగా తమ లెక్కలను తీసి ఆ లెక్కలలో తేలినటువంటి అంశాలకు అనుగుణంగా సమానమైనటువంటి ప్రయోజనాలు, సమానమైనటువంటి వాటా కల్పించాలని చెప్పి చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే చేయాలని చెప్పి సంకల్పించిందో ఆ కుల సర్వే పూర్తయి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తే దానికి అనుగుణంగా అక్కడ రిజర్వేషన్ల శాతం పెంచడానికి కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వెనుకబడిన తరగతుల జాబితాలోనే అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నారు, సంచార వర్గాలు ఉన్నారు, ఆ విధంగానే అర్థ సంచార విముక్త జాతులు ఉన్నారు. వీరందరూ కూడా తమ యొక్క జనాభా ప్రకారం ఇప్పుడు కూడా అవకాశాలు రావడం లేదనేటువంటి ఒక నిరాశామయమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఈ BC వర్గాలు ఉన్నారు. కాబట్టి ఈ సామాజిక ఆర్థిక కుల సర్వే జరిగిన తర్వాత దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర BC కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ సందర్భంలోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం, అందులో ఆ తీర్మానం ప్రవేశపెట్టేటటువంటి ఆ యొక్క ఒక బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో కమిషన్గా మేము సిఫారసు చేసేటటువంటి అవకాశం నాకు వచ్చింది. ఇది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి, మా పొన్నం ప్రభాకర్ గారికి, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి నేను హృదయపూర్వకంగా అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సంక్షేమ రాజ్య స్థాపనలో ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి రాష్ట్రంగా విరాజిల్లబోతున్నది అని చెప్పడానికి నేను సంతోషపడుతూ, దానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా అది నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. విద్యార్థి దశ నుండి BC కమిషన్ సభ్యుడిగా, BC కమిషన్ చైర్మన్గా అనేక సందర్భాల్లో వెనుకబడిన వర్గాల యొక్క కులగణన జరగాలి, ఆ గణనలో తేలినటువంటి అంశాల ప్రకారం వారికి న్యాయం జరగాలని చెప్పి నేను అనేక సందర్భాలు కోరుకున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నందుకు నేను నిజంగా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఒకవేళ ఆ గణన చేసేటటువంటి ఆ కార్యక్రమం చేసేటటువంటి ఆ గురుతరమైనటువంటి బాధ్యతలో నాకు ఎలాంటి కర్తవ్యాన్ని ఇచ్చినా ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తప్పనిసరిగా నేను సిద్ధంగా ఉంటాను. విధి విధానాలు ఖరారు చేసేటటువంటి పనిలో మా ప్రభుత్వం ఉన్నది. అది ఖరారైన తర్వాత ఏ విధంగా సర్వే మొదలవుతుంది, ఏ విధంగా దాని తీరుతెన్నులు ఉంటాయనేటువంటిది స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి దేవదేవుడు అనుగ్రహించాలని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మెంటా వీరబ్రహ్మం గుప్తా, నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమర్తులూరు చెంచయ్య మాట్లాడుతూ, పొదలకూరు మండల మరియు పట్టణ మరియు మండల యువజన ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతుందన్నారు. అదేవిధంగా రాబోయే రోజులలో ఎన్నికలు వస్తున్నాయి. ఆర్యవైశ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మనకు న్యాయం చేసే పార్టీలకు ఓటు వేయాలని వారు కోరారు.
ఈ ప్రమాణ స్వీకారానికి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఈ ఆర్యవైశ్య సంఘం చాలా రోజులు అవుతుంది ఎలక్షన్, అందుకని 2 మార్పు జరగాలి. 2 మార్పు జరిగేది మా వయసులకు అందరికీ ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. అందుకని ఈరోజు ఎల్లుండి బోగోలు కృష్ణారెడ్డి గారి కళ్యాణ మండపంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి సుముహూర్తం నిశ్చయించారు. అందుకు గౌరవాధ్యక్షులైనటువంటి జయంతి వెంకటేశ్వర గారు, స్టేట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కిల్లీడి ప్రకాష్ రావు గారు, సెక్రటరీ సేజ్ షణ్ముగరావు గారు, ట్రెజరర్ ముకుంపాటి శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలందరూ చాలా మంది వస్తున్నారు. ఇక్కడ కూడా ప్రయాసాలు ఉన్నాయి, నేను కాదన్నా. కాకపోతే ఒక రూరల్ ఉన్నప్పుడు రూరల్ ఏరియాలోనే పెడితే బాగుంటుంది ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ పొదలకూరులో పెట్టే దీనికి చుట్టుపక్కల నుంచి 10,000 మంది పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారు. అందులో ముఖ్యంగా ఏంటంటే టీజీ వెంకటేష్ గారు దీనికి గౌరవాధ్యక్షులుగా, ఆయన అడుగుజాడల్లోనే ఈ కమిటీ అంతా నడుస్తుంది. ఈ కమిటీ అంతా పరిపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా రేపు ఉదయం 10 గంటలకి, అంటే అనగా ఎల్లుండి 25వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. పెద్దలందరూ, మన వయసు పెద్దలందరూ వస్తారు. వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారో అదందరూ మా వయసు వాళ్ళందరూ దాన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఇది ఒక పండగ మాకు. మా పండగకి అందరూ రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అందరూ కలిసిమెలిసి ఉంటేనే, ఐక్యంగా ఉంటేనే ఆదివాసుల అభివృద్ధికి కానీ అమ్మవారు మాకు ఆశీస్సులు కానీ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ ఏపీ ఎంపీఏ ఆధ్వర్యంలో నిరసన. ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం. షర్మిలపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.